మా అమ్మాయిలు నాన్న నీడలో ఉన్నంత వరకు స్వేచ్ఛగా ఎగిరే చిలకలా ఆనందంగా ఉంటాం. కానీ ఒక్కసారి ఆ నీడను దాటామో మా జీవితం పంజరంలో ఉన్న చిలకలా మారిపోతుంది. అమ్మా, అమ్మ వెన్నెల, నీకు ఇయ్యాల పెళ్లి సూపులే. పోరుడు మస్తు మంచోడట, పేరు ఆకాశు, సాఫ్ట్వేర్ ఇంజనీరు. నీకు దండం పెడతానే. ఇప్పటికే 10 మంది పెళ్లి కొడుకులు రిజెక్ట్ చేశావు. కొంచెం వీడి మీద దయ చూపించవే. లొకేషన్ వాట్సాప్ చేస్తాను. ఇప్పుడే బుద్ధిగా వెళ్ళి అబ్బాయిని కలు. ఓకేనా? ఉంటా మరి. బా ఏంది పొద్దు పొద్దునే మెలొల్లి, మళ్ళా పెళ్లి చూపులా? అందరు అబ్బాయిలు ఒక్కటే, మళ్ళా వీడు మంచోడంట నేను నమ్మాలంట. ఛా, సరే పోయి వీడి సంగతి ఏందో చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ. యా చెప్పండి. ఇక్కడ ఏం బాగుంటాయి? అన్నీ బాగుంటాయండి, కానీ క్యాప్చినో మాత్రం ఇంకా బాగుంటుంది. తీసుకురమంటారా? వద్దులే, తెలుసుకుందామని అడిగా. కావాల్సినప్పుడు నేనే ఆర్డర్ చేస్తా, వెయిట్ చేయి. ఓకే అండి. అబ్బాయిలకి అసలు టైం సెన్సే ఉండదు, వేస్ట్ ఫెలోస్. ఏదో మా అమ్మాయి చెప్పిందని కలవనీకి వచ్చినా కానీ నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఇంకెంతసేపు వెయిట్ చేయాలరా బాబు, వెళ్ళిపోదామా? తినేవారు నేను బుక్ చేసిన టేబుల్లో కూర్చుంది. ఎక్స్క్యూజ్ మీ, యాక్చువల్లీ ఈ టేబుల్ నా ఫియాన్సే కోసం బుక్ చేశాను. సో కొంచెం పక్కెళ్ళి కూర్చుంటారా? ఫియాన్సే ఏంది ఫియాన్సే? మంది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. మీరు కలవనీకి వచ్చింది నన్నే, నేనే వెన్నెల. ఓ సారీ అండి, వెన్నెల అంటే మీరేనా? మా అమ్మ మీ గురించి చెప్పింది కానీ మీ ఫోటో ఏ చూపించలేదు. బై ద వే, ఐఎమ్ ఆకాష్. మీరు ముందు కూర్చోండి, పరిచయాలు అవే పెరుగుతాయి. ఇదేంటి ఏం మాట్లాడట్లేదు? ఏమన్నా ఆర్డర్ చేద్దామా? ఏ వెయిటర్, నీకు 2 క్యాపర్చినోస్ ఆర్డర్ చేసి ఎంతసేపు అవుతుంది? జల్దీ తీసుకురా. నాకు ఆర్డర్ ఇచ్చిందా? దాంతో మనకెందుకులే, ఇచ్చేద్దాం. థ్యాంక్ యూ. మా అమ్మ మీ గురించి చెప్పింది కానీ అవే మాటలు మీ నోట వింటే బాగుంటుందేమో. మన గురించి మనం చెప్పుకుంటే గలీజ్గా ఉంటుంది కానీ మీ గురించి చెప్పండి, నేను వింటా. నా గురించి ఏముంటుందిలేండి, నేను జస్ట్ ఒక సాఫ్ట్వేర్ కూలీని అంతే. కాఫీ తాగండి, చల్లగా అయిపోతుంది. ఓకే. వెన్నెల గారు, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగొచ్చా? అడగండి. లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటండి? చిచి చిచి చి, నా ఒపీనియన్లో లవ్ చేసే వాళ్ళంటే పని పాట లేని ఎదవలు. లవ్ అనే మాటే కాదు, ఆ థాట్ కూడా నా మైండ్లోకి వస్తే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఎగ్జాక్ట్లీ అండి, నాది సేమ్ ఫీలింగ్. ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా లవ్ అన్న పదం వాళ్ళ నోటి నుంచి వస్తే లాగిపెట్టి కొట్టాలనిపిస్తుంది. మనది మాత్రం అరేంజ్ మ్యారేజ్. ఐఎమ్ సో హ్యాపీ. ఇంకా మీరే చెప్పండి. మీరే చెప్పండి. మీరే చెప్పండి. లేదు, మీరే చెప్పండి. మీరే చెప్పాలి. ఇట్లా చెప్పండి చెప్పండి అనుకుంటే జిందగీ మొత్తం గడిపేస్తారా ఏంది? ముందు మ్యాటర్కి రండి. అడగాల వద్దా? ఇలా అడగొచ్చో లేదో తెలీదు.
మీకేమైనా నాకేమైనా అడగరా? ఇంతకుముందు ఇంతకుముందు నానుస్తారేంటండి, అడగండి. ఎక్స్ ఎవరైనా ఉన్నారా? ఓసి, ఇది అడగడానికి ఇంతలాగా? అయినా మీకు రామాయణం మొత్తం చెప్పిన తర్వాత మళ్ళీ చెప్పమంటారేంటండి? లవ్ మీద ఒపీనియనే లేదు, అట్లాంటిది ఎక్స్ బాయ్ ఈ ఫ్రెండ్ అమ్మాయిని ఎక్కడో చూశానే. ఉన్నాడు అని ఎలా అనుకుంటారండి? వీడేంటి ఇటువైపే వస్తున్నాడు? కుంపతీసి నా పెళ్లి చూపులని తెలిసిపోయిందా ఏంటి? వెన్నెల గారు ఆ, ఆ, టెన్షన్ పడుతున్నారు. ఎనీ ప్రాబ్లం? ఆ, అంటే పెళ్లి చూపులు కదా, కొంచెం నర్వస్గా ఉంది. వెన్నెలలా ఉంది. ఇక్కడేం చేస్తుంది? ఎవరో అబ్బాయి కూడా ఉన్నట్టున్నారు. ఈ సచ్చినాడు ఏంటి నా వైపే వస్తున్నాడు? ఇప్పుడు ఏం చేయాలబ్బా? ఆకాష్ గారు, మీరు ప్రభాస్ ఫ్యాన్ అని విన్నాను. ప్రాజెక్ట్కి గ్లిమ్స్ చూసారా? 100 times చూశానండి. మా వాడు యాక్టింగ్ ఇరగదీశాడంతే. ఆ, ఇదిగో ఇవి నా ప్రాణం. నా ప్రాణాన్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇవి పెట్టుకొని మళ్ళీ ఒకసారి వినండి. నేను ఇప్పుడే వస్తా. ఓకే. ఇట్రా. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నువ్వేంటి ఇక్కడ? క్యాఫేకి ఎందుకు వస్తారు? కాఫీ తాగనీకి వచ్చిన. గాల్లో బాణాలేసిన చాలు కానీ నిజం చెప్పు. నా పెళ్లి చూపులు ఇవ్వాలా? ఏంటి పెళ్లి చూపులా? అయినా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? కేఫ్కి ఎందుకు వస్తారు? ఎంట్రీ దానికి వస్తారా? కాఫీ దానికి వచ్చా. అగోరించవలే, పో ఇంకా. చూసేసారా? మీరు అడిగిన అడ్రస్ ఇలా వెళ్ళి అలా వెళ్తే వచ్చేస్తుంది. పో ఇంకా. ఎవరితో మాట్లాడుతుంది తిను? ఛీ, అమ్మ. ఎవరండి తను? ఎవడో దారినబోయే గొట్టంగాడు. అడ్రస్ మర్చిపోతే చెప్పి పంపించిన. దరిద్రం ఇంటిలో చుట్టుకుంది. ఒక్కడు పోయాడు అనుకునే లోపు ఇంకొకడు వచ్చాడు. ఏదో ఒకటి చేయాలి. వెన్నెల గారు ఎనీ ప్రాబ్లం? అయ్యో, ఇందాక హ్యాండ్ వాష్ చేసుకుంటున్నప్పుడు నా రింగ్ పడిపోయింది. నేను వెళ్ళి తెచ్చుకుంటా. అదేంటి 4 rings ఉన్నాయి కదా? ఇంకొకటి 5 ఉండాలి. ఓ, నేను తెచ్చుకుంటా. ఓకే. హాయ్ వెనెలా. హాయ్ సిద్ధు. ఆ రోజు నాకు నీకన్నా అందగతి దొరకదని పోజ్ కొట్టావు కదా, ఇదిగో సింధు నీకన్నా బెస్ట్. మంచిది. వాట్సాప్ అని ఒకటి ఏడ్చింది కదా, అందులో ఫోటో పంపించావచ్చు కదా. ఆ రోజు నువ్వే అన్నావు కదా గెట్ లాస్ట్ అని చెప్పి. ఈరోజు నేను నీకు చెప్తున్నా, గెట్ లాస్ట్ ఫ్రమ్ మై లైఫ్. అయ్యిందా? ఇంక దొబ్బే. సారీ అండి, కావాలని టచ్ చేయలేదు. పర్లేదులేండి, ఎలాగో ఫియాన్సీ అని ఫిక్స్ అయ్యారు కదా, టచ్ చేసుకోండి. జిల్లేలా మా చిట్ట పిల్ల పాల పిట్ట జిల్ల వెన్నెల్లాగుందేంటి? ఇక్కడేం చేస్తుంది? వీడేంటి ఇక్కడికి వచ్చాడు? దేవుడా, నాకు ఈ టార్చర్ ఏంటి దేవుడా? వద్దురా, ప్లీజ్ రా, వెళ్ళిపోరా ప్లీజ్. నాకు బ్రేకప్ చెప్పి ఈడితో మేకప్ వేసుకొని కూర్చున్నావా? ఏ అయ్యో ఆకాష్, వీడెవడో నాకు తెలియదు. ఎవడ్రా నువ్వు? ఏంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నావా? నేను చీప్ ట్రిక్సా? బాగానే ఎక్స్ట్రాలా. ఒక్క నిమిషం ఆగిపోయి నీ దూలు తిరిపోద్ది. ఇది చూడు భయ్యా. అయ్యో, ఏం చూపించావురా బాబు? బాడీ ఫేస్ రెడ్ అయిపోయింది. ఆగుంటుంది నీకు. కొల్లేరైందా వెన్నెల? ఇవన్నీ ఏం నమ్మక ఆకాష్, ఇది నిజం కాదు. యు ఆర్ అ లయర్. ఆ, ఇంతసేపటి నుంచి నువ్వు నిజం చెప్తున్నావు అనుకున్నాను, కానీ నిజాన్ని అబద్ధం అనే ముసుగుతో కప్పావు. అది మామ అట్ట అడుగు. అయ్యో ఆకాష్, కాదు, నేను చెప్పేది విను. జస్ట్ గో టు హెల్ప్. ఆకాష్, గో టు అమీర్పేట్. ఏ ఆకాష్. అయ్యో, ఎదవలు నా పెళ్లి మొత్తం పెటాకులు చేస్తారే. ఆకాష్, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నువ్వు వైజాగ్లో కదా ఉండాల్సింది.
వీడేం చేస్తున్నాడు ఇక్కడ? నీకు బ్రేకప్ చెప్పి చాలా పెద్ద తప్పు ఆకాష్! చేశాను అనిపించింది ఆకాష్. ఆకాష్, అందుకే నీకోసం వచ్చేసా. మా అమ్మ చూసేసింది. ఆకాష్, ఇన్ని రోజుల తర్వాత కలిస్తే ఏం మాట్లాడవేంటి? ఇదేం దగ్గరకు వస్తుంది? నో నో. నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వెక్కడో చూసి నో అంటావేంటి? 1 మినిట్, కాల్ వస్తుంది. హ్మ్. థ్యాంక్స్ రా బాబు, కరెక్ట్ టైం కాల్ చేసావు. ఏమైందిరా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? రై, నేను చెప్పింది మాత్రమే చెయ్యి. నువ్వు ఎదవ నాటకాలు ఆడకుండా నేను చెప్పింది చెయ్యి, ఓకేనా? సరే. ఏంటి, నిన్ను నిమ్స్లో అడ్మిట్ చేశారా? ఏంటి, నన్ను నిమ్స్లో అడ్మిట్ చేశారా? బుర్రగా దొబ్బింది ఏంది నీకు? ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? అరే జఫా, ముందు చెప్పింది మూసుకొని విను. సరే. అవునా, నిజమా? సరే నువ్వు పెట్టే, నేను వస్తున్నాను. బేబీ ఆగు. ఆ, ఏమైంది నీకు? అది ఇక్కడేం చేస్తున్నారు? క్యాజువల్గా. ఓ, తనెవరు? చెప్పు, నిన్నే ఏమైంది నీకు? పిచ్చిది, అడ్రస్ మర్చిపోయింది. గ్రేట్. థ్యాంక్స్. పిచ్చేమని ఎక్కిందా? పిచ్చి పట్టినట్టు బిహేవ్ చేస్తున్నావు. కృష్ణ, నీకు 101 కొబ్బరికాయలు కొడతాను. నన్ను ఈ గండం నుంచి బయటపడేవా? ఎలా అయినా ప్లీజ్. బేబీ, ఒక్క 5 minutes, ఆఫీస్ కాల్ వస్తుంది. థ్యాంక్స్ కృష్ణ. టేక్ యూ ఓన్ టైం బేబీ. నాకు కావాల్సింది అదేగా. నీలో నాకు నచ్చేది ఇదే. నీకంటే ఎదుటి వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావు. లవ్ యూ బేబీ. చచ్చండి రా బాబు. ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది, నేను వెళ్ళాలి. మనం మళ్ళీ కలుద్దాం, సరేనా? బాయ్. ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. ఆకాష్ గారు, ఆ అమ్మాయికి అడ్రస్ చెప్తున్నా ఎవరో పిచ్చిదన్నారు. తనేంటి మిమ్మల్ని హక్ చేసుకొని పోతుంది? అదే, తను పిచ్చిది అన్నాను కదా. అవునా, తేల్చేస్తా. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, చెప్పండి. తిను మీకేమవుతాడు? తను నా బాయ్ ఫ్రెండ్. అదే, నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. ఓ, ఓకే. మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయా? ఇంక నేను వెళ్ళొచ్చా? యా యా, వెళ్ళండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్ బేబీ. అదే ఒకటి. ఛీ, బేబీ. నేను వెళ్ళొస్తా అండి. ఆగరా, ఏడిపోతున్నావు? నీ సంగతి చెప్తా. ఇందా క్లాస్లో ఏదో డైలాగ్ కొట్టావు, ఏంటది? నేనేమన్నాను? ఏమనలే. నాటకాలు ఆడకుండా లాస్ట్లో వెళ్తున్నప్పుడు పెద్దరాయుడు సినిమాలో రజనీకాంత్ లాగా ఏదో స్టైల్గా ఒక డైలాగ్ చెప్పావు కదా, మళ్ళీ చెప్పు. అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి. చెప్తావా బుక్కలు ఎరగొట్టాలా? మూసుకొని చెప్పు. వామ్మో, మీ లాంగ్వేజ్ ఏందండి అలా ఉంది? ఇదే ఒరిజినల్. నా దిమాగ్ దమ్దమ్ చేయకుండా ఇందాకేం చెప్పినావు మళ్ళా సేమ్ మాడ్యులేషన్లో చెప్పు. వద్దులేండి. చెప్తావా బొక్కలు ఎరగొట్టాలా? యు ఆర్ అ లయర్. ఇప్పటిదాకా అన్ని నిజాలే చెప్తున్నారు అనుకున్నా, కానీ నిజాన్ని అబద్ధం అనే ముసుగు. ఇప్పుడు చెప్పు, ఈ డైలాగ్ నీకు సెట్ అవుతుందా నాకు సెట్ అవుతుందా? ఇద్దరి నాకే సెట్ అవుతుంది, నాకే సెట్ అవుతుంది. ఇంకొకసారి నీ ముఖం నాకు చూపించినావు అనుకో, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నిల్చోపెట్టి పెట్రోల్ పోసి తగలెట్టేస్తా. నువ్వేంటి రౌడీకి ఎక్కువగా గుండాకి తక్కువగా మాట్లాడుతున్నావు? వెన్నెలు ఇక్కడ మినిమం ఉంటుంది. సరేలేండి, లాస్ట్కి మీరు ఏమంటారు? నువ్వు నాకొద్దంట. గోడు హెల్ దుబాయ్. వెన్నెల గారు, వెన్నెల గారు, వెన్నెల గారు, నా మాట వినండి. వెన్నెల గారు ప్లీజ్ అండి. వెన్నెల గారు, వెన్నెల గారు ప్లీజ్ అండి, ఒక్కసారి నా మాట వినండి. ప్లీజ్ అండి వెన్నెల గారు, ప్లీజ్ ఒక్కసారి. వెన్నెల గారు, వెన్నెల గారు ప్లీజ్ అండి. వెన్నెల గారు, వెన్నెల గారు. కృష్ణ, నన్ను ఈ గండంలో నుంచి బయటపడేయమంటే పర్మనెంట్గా నరకంలోకి తోసేసావు కదయ్యా. నువ్వు హ్యాపీయే కదా? ఇంకోసారి నిన్నేమైనా అడిగితే నీ ఫ్లూట్ ఇచ్చుకొని కొట్టు. అయినా నా జీవితంతో ఆడుకుంటే ఏమొస్తుందయ్యా నీకు? ఎవరితో మాట్లాడుతున్నాడు వీడు? మా జీవితాలని కష్టాలనే రోకలతో దంచుతూనే ఉంటావా? దంచవయ్యా, దంచు. ఈ అమ్మ ఎవడ్రాయుడు? అయినా నీ శాడిజానికి ఒక హద్దంటూ లేదా? మా జీవితాలతో ఆడుకుంటూనే ఉంటావా? సరే ఆడుకోవయ్యా, ఆడుకో. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో కృష్ణ. కృష్ణనా?
నా లైఫ్ని ఎలా సెట్ చేసుకోవాలో నాకు తెలుసు. సెట్ చేసుకొని చూపిస్తా. రేయ్, ఎవడ్రా నువ్వు? నేనేదో జూలోంచి పారిపోయి వచ్చిన జంతువులా నన్ను చూస్తున్నావు. నీకే చెప్పేది కృష్ణ, గుర్తుపెట్టుకో. పిచ్చోడా ఏంది? పిచ్చోనువా? నువ్వు ఇంకా పోలేదారా? ఏమో ఇడు పిచ్చోడే. ఈ అమ్మాయిలు టైంకే రారు అసలు. ఛే. నీ కొంచెం కూడా సిగ్గులేదురా? ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళా నా ముఖం చూడనికి వచ్చినావు. నీకు కొంచెమైనా సిగ్గుందా? మీ ఏ చెప్పగానే నన్ను కలవడానికి ఒప్పుకోవడానికి? మా అయ్య చెప్పిండు, మా అయ్య కాలు పట్టుకున్నావు అంట కదా, వెన్నెల్ని కలవాలనుంది, వెన్నెల్ని చూడాలనుందని చెప్పి. అందుకే వచ్చిన. లేదంటే నీ ముఖం చూడడానికి, నీతో మాట్లాడడానికి, ఇదిగో ఇంత డిస్కషన్ పెట్టడానికి నాకు అసలు ఇంట్రెస్టే లేదు. నీకు అసలు బేసిక్ కామన్ సెన్స్ అనేదే లేదా? ఎవడు ఏది చెప్తా నమ్మేయడమేనా? ఎడిటోర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారైనా ఆలోచించవచ్చు కదా. నాకు నీ పాయింట్ ఆఫ్ వ్యూతో అవసరం లేదు. ఆ అమ్మాయి వచ్చి నేను హక్ చేసుకోవడం, నువ్వేమో ఆ అమ్మాయి ఎవరో తెలియనట్టు నటించడం మొత్తం నా కళ్ళతో చూసా. అది చాలదా నువ్వు ఎట్లాంటి వాడివో చెప్పడానికి? ఆహా, నువ్వు పెద్ద పత్తిత్వే మరి. నాకంటే ఒక్కటే ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంది. మరి నీకు స్విగ్గీలో ఆఫర్ లేక ఎంతమంది ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ లేరు? ఇగో, నువ్వు నా డొంకలా ఆగినావు అనుకో, నేను మీ అయ్యకి మొత్తం చెప్పేస్తా. సరే 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 సరే, ఇద్దరు తప్పు ఉంది కాబట్టి మనం కాంప్రమైజ్ అయిపోదాం. ఈ బురదలో ఎవరు రాయేసినా ఇద్దరికి ప్రమాదం. ఎలాగో నీకు నేనంటే ఇష్టమే కదా, నాకు కూడా నువ్వంటే ఇష్టమే. సో లెట్స్ కాంప్రమైజ్, ఓకే? నువ్వు ఇంత ఈజీగా కాంప్రమైజ్ అవుతావని అస్సలు అనుకోలేదు తెలుసా. ఆగాగాగు, బట్ ఆన్ వన్ కండిషన్. ఏంటా కండిషన్? నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి. ఏమని ప్రామిస్ చేయాలి? ఇవాళ నుంచి నువ్వు నాకు అన్ని నిజాలే చెప్పాలి. ప్రామిస్? ఓకే. నమ్మొచ్చా? నమ్మొచ్చు. నీకు టోటల్ ఎంతమంది ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? ఒక్కలే, జాను ఒక్కతే. నిజంగా? నిజం. ఓకే. నేను నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మన లవ్ స్టోరీ అందరి లవ్ స్టోరీస్లా ఉండదు, కొంచెం యూనిక్గా ప్లాన్ చేశాం. ఓ, బాగా క్రేజీగా ప్లాన్ చేసావు అనమాట. అండ్ మన లవ్ స్టోరీలో టోటల్ 6 లెవెల్స్ ఉంటాయి. ఓకే? ఓకే. నీ రెస్పాన్సిబిలిటీ, సిన్సియారిటీ అండ్ ఆనెస్టీ టువర్డ్స్ లవ్ అండ్ రిలేషన్షిప్ బట్టి ఒక్కో లెవెల్ అన్లాక్ చేస్తా. ఓకే. అందులో కొన్ని బంపర్ ఆఫర్స్ కూడా ఉంటాయి. బంపర్ ఆఫర్సా? ఎలాంటి బంపర్ ఆఫర్స్? ఆగట్లే. ఇప్పుడు నాకు నీ మీద ట్రస్ట్ వచ్చింది కాబట్టి లెవెల్ 1 అన్లాక్ చేస్తాను. ఓకే? ఓకే. ఇదిగో నా చెయ్యి, ముద్దు పెట్టుకో. నీకెక్కడ మచ్చుందిరా? 1 minute. ఏ కృష్ణ, చూసావా ఎలా సెట్ చేసుకున్నానో? ఇక చూడు ఈ ఆకాశ ఆడించే ఆట. తెలుసు కదా, తలైవ ఫ్యాన్ ఇక్కడ. నా దారి రహదారి. బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే, ఓకే? ఆకాష్, వస్తున్నా. నా పిల్ల పిలుస్తుంది, నేను మళ్ళీ మీట్ అవుతా. ఓకే, బాయ్. ఏంటి ముద్దు పెట్టడానికి ఇంతసేపు ఆలోచించావా? పెడితే పెట్టు, లేదంటే నేను ఇవ్వను. పెడతా. ఆకాష్, మళ్ళెవరు వచ్చారా బాబు? రాసి, నువ్వేంటి ఇక్కడ? నీకు సర్ప్రైజ్ ఇచ్చి ప్యాచప్ అవుదామని వచ్చాను. నువ్వేంట్రా నాకు షాక్ ఇచ్చావు? అయినా పోజ్ ఏంట్రా? దాన్ని చెయ్యొద్దు. ఎవరితో ఇది ఎక్స్ట్రాల్ చేస్తుంది? నువ్వెవర్తివే? అయినా నా ఎక్స్ నువ్వు వల్ల వేసుకుంటావేంటి? ఎక్సా? నీకు జానువే ఫస్ట్ అండ్ లాస్ట్ అని చెప్పావు, మరి ఇదెవరు? అంటే అది చెప్పురా, నీలో నువ్వు గునుక్కుంటావేంటి? చెప్పు. కృష్ణ, ఇదా స్క్రీన్ ప్లే? బాగా ఇరికిచ్చావుగా. ఏంట్రా అటు ఇటు దిక్కులు చూస్తున్నావు? ఇందాక ప్రామిస్ చేసావు కదా నాకు అన్ని నిజాలే చెప్తానని. ఇప్పుడు నిజం చెప్పు, అది నిజంగా నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండా? ఆకాష్, నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదు. చెప్పు మన తూనీగా లవ్ స్టోరీ గురించి. తూనీగా? మీ ఇద్దరికి తూనీగా లవ్ స్టోరీ కూడా ఉందా? ఆగండి, చెప్తాను. చెప్పు. ప్లీజే చెప్తాను. మీరు అలా మీదకి రాకండి. నాకు తెలంగాణ శకందలకు గుర్తుకొస్తుంది. ఇప్పుడు నువ్వు నోరిప్పి నిజం చెప్పలేదనుకో, మేమిద్దరం కలిసి నీతో లక్ష్మి సినిమాలో శకుంతలక్క లెక్క ఫుట్బాల్ ఆడుకుంటాం. వద్దు, చెప్తాను. వెన్నెల, తను రాసి నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. రాసి, తను వెన్నెల నా కాబోయే పెళ్ళాం. ఏంటి ఫియాన్సీనా? నిన్ను కోసం యూఎస్ సంబంధం కాదనుకొని వస్తే నాకు ఇలా చేస్తావా? నువ్వేమన్నా నాకు చెప్పొచ్చావానే? కాలేజ్ టైంలో ఆ విక్రమ్ గాంతో తిరిగినప్పుడు లేదా? ఛీ, నీ మొహం నాకు చూపియకు. వెయిట్, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఈ విక్రమ్ ఎవడు? నాకు చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. నీకు దండం పెడతానే,
ఒక్క నిమిషం టైం ఇవ్వు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. నీ ఎక్స్ప్లెనేషన్ నాకేం అవసరం లేదు. యూ ఆర్ అ లయర్. డోంట్ షో మీ యువర్ ఫేస్ అగైన్. గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ అది హియర్. కాదు వెన్నెలా, వెన్నెలా, వెన్నెలా. ఆకాష్ నీకు నేనున్నాను, దాన్ని అడుక్కుంటావేంటి? 10 లెక్క పెట్టేలోపు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళలేదనుకో, పొడిచి పొడదొప్తా. అది కాదు ఆకాష్, విను. దుబాయ్ ఇక్కడి నుంచి. ఛీ, వెన్నెల గారు, వెన్నెల గారు. కృష్ణ, నువ్వు డబల్ హ్యాపీ కదా. నవ్వుతున్నావా? నవ్వవయ్యా, నవ్వు. ఇదంతా నువ్వు చేసింది నీ ముందు తల దించుకొని నీకు దండం పెట్టాలనే కదా ఈ ప్లాన్ అంతా వేసింది. ఎన్ని ప్లాన్లు వేస్తావో వేసుకో, కానీ నీ ప్లాన్ నీకుంటే నా స్క్రీన్ ప్లే నాకుంది. ఈ ఆకాష్ గాని గెలిపితే ఎలా ఉంటుందో చేసి చూపిస్తా. వెన్నెల గారు. వచ్చావురా? అబ్బాయి నచ్చాడు కదా? వాడు ఎలా నచ్చాడు నాన్న నీకు? వాడికి నాకంటే ముందు 2 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు తెలుసా? నేను వాడిని సచ్చినా పెళ్లి చేసుకోను. ఈ జమానాలో ఇవన్నీ నార్మల్ అమ్మా. నువ్వు ఒక్కసారి ఊమను, మొత్తం నేను చూసుకుంటా. నీకంత నచ్చితే నువ్వే చేసుకో. హ్మ్? అలా కాదు, నా మాట వినమ్మా. బా ఇదిగో వెనెలా, అరే 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 ఒక్కసారి వినమ్మా నా మాట. ఇదిగో వెనెలా, ఈ కాలం అమ్మాయిలు అస్సలు మాట వినకుండా వచ్చారు. గతంలో మనం ఎన్ని తప్పులు చేసినా ఫ్యూచర్లో కరెక్ట్ చేసుకోవచ్చు అన్న చిన్న హోప్ బతుకుంటుంది. కానీ నాకు మళ్ళీ మళ్ళీ అదే ఎందుకు గుర్తు చేస్తున్నావు కృష్ణ? నేను నీకు హ్యాపీగా ఉండడం ఇష్టం లేదా? ఛ, ఐ హేట్ యూ. బా ఏంటన్నా? ఏం లేదమ్మా, ఆకాష్ నిన్ను 6 రెడీగా ఉండమన్నాడు. వీడేంట్రా బాబు నన్ను ఇలా తగులుకుంటాడు. ఇంకో మాట చెప్పడం నేను మర్చిపోయాను. నిన్ను శారీ కట్టుకొని ఉండమన్నాడు. ఆల్రెడీ ఆకాష్ ఆన్ ది వేలో ఉన్నాడు. సారీయా? ఉమ్, సరే మీరు వెళ్ళండి. సరే నువ్వు రెడీగా ఉండు. ఏంటి, పెళ్ళి కాకముందే నాకు ఆర్డర్ ఇస్తున్నాడా? నో వెన్నెలా, వీడిని కరెక్ట్ కాదు. అయినా నీకు వాడంటే ఇష్టం లేదు కదా. ఛీ, నేను చచ్చిన చీర కట్టుకుని వెళ్ళను. పొరపాటున చీర కట్టుకున్నావో అదే చీరతో నీకు కూరేసిస్తాను. ఓకేనా? ఓకే ఓకే. టైం అవుతుంది, ఇదేమో ఇంకా రావట్లేదు. అసలు దీనికి నాతో రావడం ఇష్టం ఉందో లేదో కనుక్కోకుండా అనవసరంగా సర్ప్రైజ్ ప్లాన్ చేశానా? వస్తే ఓకే, మరి రాకపోతే? హలో, ఏ టైంకి రమ్మన్నావు? నువ్వు ఏ టైంకి వచ్చావు? చెప్పిన టైం కన్నా ½ అన్ అవర్ లేట్గా వచ్చావు తెలుసా? ఏంటి, ఒక అమ్మాయిని శారీలో చూడ్డం ఇదే ఫస్ట్ టైమా? ఎల్లోరా శిల్పానికి శారీ కడితే ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉన్నావు. ఇదిగో ఇవే తగ్గించుకుంటే మంచిది. ఈ పులిహోర కలపడం ఆపి మా డాడీతో ఏదో సర్ప్రైజ్ అన్నావంట కదా, దాని సంగతి చూద్దామా? ఓకే, లెట్స్ స్టార్ట్. హలో, ఇప్పుడు నువ్వు బైక్ని 100-200 స్పీడ్లో నడిపి నన్ను ఇంప్రెస్ చేయడానికి ఎదవ నాటకాలు ఆడావనుకో, తాట తీస్తా. అర్థమైందా? అర్థమైంది. నాకు ఇందాకటి నుంచి మైండ్లో ఒక కాంప్లిమెంట్ రన్ అవుతుంది, చెప్పమంటావా? చెప్పు. కానీ మణిరత్నం గారి సినిమాలో డైలాగ్స్ లాగా చీజీగా ఉన్నాయనుకో. ఇందాకేం చెప్పా? తాట తీస్తా. సేమ్ కాపీ పేస్ట్. ఓకేనా? చెప్పు. నీ తిట్లు కూడా పిస్తా హౌస్లో బిర్యానీలా చాలా టేస్టీగా ఉంటాయి. చీ 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 చీ, అస్సలు బాగాలేదు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఇంకా వెళ్దామా? ఆర్ యూ కంఫర్టబుల్? యా. ఏమైనా ఆర్డర్ చేద్దామా? తిండి సంగతి పక్కన పెట్టు కానీ నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు కొన్ని టెస్ట్ పాస్ అవ్వాలి. ఇదేమైనా ఎగ్జామినేషన్ హాలా టెస్ట్లు పాస్ అవ్వడానికి?
మ్యారేజ్ అనే పజల్ని క్రాక్ చేయాలంటే ఇలా చాలా టెస్ట్ పాస్ అవ్వాలి బాబు. ఓకే. నీకు ముందే చెప్తున్నాను, నువ్వు నో అన్న వర్డ్ యూస్ చేస్తే ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అయినట్టే. ఇక దాని తర్వాత నీకు నాకు రామ్ రామ్. అండ్ లైఫ్లో నువ్వు నాతో మాట్లాడొద్దు, నన్ను కలవద్దు. మైండెడ్. ఓ, క్వశ్చన్స్ చాలా పకడ్బందీగా ప్లాన్ చేసావు అనమాట. ఈ ఎగ్జామ్లో టోటల్ 2 లెవెల్స్ ఉంటాయి. లెవెల్ 1 ర్యాపిడ్ ఫైర్, లెవెల్ 2 డు నాట్ టెల్ ఎ లై. ఇదేదో గట్టిగానే ప్లాన్ స్టార్ట్ చేసినట్టుంది. చేద్దామా? ఆ, ఓకే, లెవెల్ 1 నువ్వు స్టార్ట్ చేస్తావా, నన్ను స్టార్ట్ చేయమంటావా? నువ్వే స్టార్ట్ చేయి. ఇంకో విషయం, నేను అడిగిన సేమ్ క్వశ్చన్స్ నువ్వు మళ్ళీ రిపీట్ చేయకూడదు. ఓకే. ఓకే, సో లెట్స్ స్టార్ట్ లెవెల్ 1 ర్యాపిడ్ ఫైర్. యా. నీ కౌంట్ ఎంత? ఓ, అదా. పర్ సిట్టింగ్ 2 బాటిల్స్. నీకెంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? రాశి, ప్రియాంక, జెనీలియా, ఇలియానా, నైనా. హలో. ఇది ర్యాపిడ్ ఫైర్ అన్న సంగతి మర్చిపోయావా? 23. 23యా? నిన్నే కదరా ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ అని చెప్పావు. ఏ ఏజ్ నుంచి విత్తనాలు వేయడం స్టార్ట్ చేసావు? 5th క్లాస్. చిన్నప్పటి నుంచి పులిహోర బ్యాచ్ అన్నమాట. ఏదో అలా కానిచ్చేస్తున్నావు. సరే, నెక్స్ట్ క్వశ్చన్. సో నీకున్న 23 గర్ల్ ఫ్రెండ్స్లో ఎవరితో అయినా పెద్ద ఫైట్ అయిందా? అయితే ఎందుకు? నువ్వు మంచిదాను అని అనుకున్నాను శశి, కానీ నా అజంప్షన్ రాంగ్ అని మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేస్తున్నావు. ఇట్స్ మై ఫకింగ్ లైఫ్ ఆకాష్. నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతాను, నాకు నచ్చినట్టు నేను ఉంటాను. హూ ఆర్ యు టు క్వశ్చన్ మీ? ఏంటి? హూ ఆర్ యు ఆర్? సరే, ఇంకెప్పుడు నాకు నీ ముఖం చూపించు. పాస్ట్ అంటే కొంచెం చేదుగానే ఉంటుంది. ఇగ్నోర్ ఇట్. ఎంజాయ్ యర్ ప్రెజెంట్ రొమాంటిక్ డేట్ విత్ మీ ఆకాష్. ఓకే, లెట్స్ కంటిన్యూ. ఓకే, నీకొక లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడుగుతాను. ఓకే. నేను నీ లైఫ్లోకి వస్తే నువ్వు నాకు ఇచ్చే బెస్ట్ ప్రెజెంట్ ఏంటి? మై టైం. ఇదే క్వశ్చన్ వేరే ఎవరినైనా అడిగావనుకో, ఏ జ్యువెలరీయో, ఏ వాచో, ఏ ఐఫోనో గిఫ్ట్గా ఇస్తానని చెప్పేస్తారు. బట్ నేను మాత్రం దాని లైఫ్లో చాలా ప్రెషియస్ గిఫ్ట్, నా టైంని ఇస్తానంటున్నాను. వావ్ ఆకాష్, ఐఎమ్ ఇంప్రెస్డ్. విల్ యూ మ్యారీ మీ? ఇంకో లెవెల్ క్లియర్ చేయాలి నువ్వు. అది క్లియర్ అయిన తర్వాతే నా ఆన్సర్ నీకు చెప్తాను. ఓకే? సరే. నా క్వశ్చన్స్ అన్నీ అయిపోయాయి. నవ్ ఇట్స్ యువర్ టర్న్. నీ బాయ్ ఫ్రెండ్తో చేయాలనుకున్న ఫ్యాంటసీ ఏంటి? స్టీమీ కిస్ ఆన్ ఐఫిల్ టవర్. గొప్ప కోరికలా ఉన్నాయి దీనికి. నైస్. నెక్స్ట్ క్వశ్చన్. మీ డాడీకి చెప్పకుండా నువ్వు చేసిన క్రేజీ థింగ్ ఏంటి? ఇక నా క్వశ్చన్స్ అయిపోయాయి. లాస్ట్ రౌండ్కి వెళ్దామా? ఓకే, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్, నా ఓల్డ్ మెమరీస్ అన్నీ గుర్తు చేసినందుకు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఇలాంటి మెమరీస్ బోలెడని ఇస్తాను. మన ఫినాలే రౌండ్ స్టార్ట్ చేద్దామా? సరే. ఓకే, సో ఈ రౌండ్ కొంచెం ట్రూత్ ఆర్ డేర్లా ఉంటుంది. మనం ఒక రెస్టారెంట్లో ఉన్నాం కాబట్టి మనం ఇచ్చుకునే డేర్స్ ఈ టేబుల్ దాటి వెళ్ళొద్దు. ఓకే? ఓకే, లెట్స్ స్పిన్ ద బాటిల్. ట్రూత్ ఆర్ డేర్? ఐ లవ్ డేర్స్, సో ఐల్ గో విత్ డేర్. ఓ, నీ బాయ్ ఫ్రెండ్స్ అందరిలో నీకు నచ్చని వాడు ఉంటాడు కదా, వాడికి కాల్ చేసి తిట్టు. క్రేజీ ఆకాష్, ఐల్ ట్రై. కమాన్. ఐ యు షూర్? కాల్ చేయి, ఏం కాదు. ఓయ్ బటర్ఫ్లై, ఒకవేళ రేపటి రోజు నువ్వు నన్ను వదిలేసినా నేను మాత్రం నిన్ను వదిలిపెట్టిన. నిజంగా? నిజంగా. ప్రామిస్? ప్రామిస్. వెన్నెల ప్రవీణ్కి పెళ్ళైపోయింది. వాట్? హలో, ఎవరు? వెన్నెల. వెన్నెల? ఐఎమ్ రియల్లీ సారీ వెన్నెల. నేను నిన్ను మోసం చేసి చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించు. మాట్లాడు. ఎవడికి కావాలరా నీ బోడీ సారీ? సెన్సర్ మాటలు స్టార్ట్ చేసింది. చాలే బాబు. ఏ ఆకాష్, నా తిట్లు ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా తిట్టావనుకో సూసైడ్ చేసుకుంటాడు. అవునా? సెన్సర్ బూతులు ఏమని వాడానా? బాగా. సరే, ఇంకా కంటిన్యూ చేద్దామా? కంటిన్యూ చేద్దాం. ఆ యదవని తిట్టి తిట్టి నా ఎనర్జీ మొత్తం అవుట్ అయిపోయింది.
ఏదైనా డ్రింక్ తాగుతూ కంటిన్యూ చేద్దామా? నేను వెళ్ళి తీసుకొస్తాను. ఓకే. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. ఆర్ యు వర్జిన్? నో. ఇంకో అడిషనల్ క్వశ్చన్ అడుగుతా. నో ప్రాబ్లం. సో నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్కి అండ్ నీ ప్రెజెంట్ గర్ల్ ఫ్రెండ్కి ఐ హేట్ యూ అని టెక్స్ట్ చేయి. నో. దాట్స్ ఇట్. యూ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్. టాటా బై బై. డోంట్ డిస్టర్బ్ మీ. అదేంటి నువ్వు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కరెక్ట్గానే ఆన్సర్ చేశాను కదా, మరి ఫెయిల్ ఎలా అయినట్టు? నేను నీకు ముందే చెప్పాను, నువ్వు నో అన్న వర్డ్ యూస్ చేస్తే ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అయినట్టు. సో యాజ్ పర్ ద రూల్స్ నువ్వు నాతో ఇక లైఫ్లో మాట్లాడొద్దు. అమ్మయ్యా, ఇక నాకు ఏ టార్చర్ ఉండదు. ఫుల్ ఫ్రీడమ్. ఈ మూవ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదే కృష్ణ. ఇదా నీ స్క్రీన్ ప్లే? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏం పాపం చేశానే నీకు? సిన్సియర్గానే లవ్ చేశాను కదా. అయినా తప్పు నీది కాదు. నిన్ను అడగకుండా లవ్ చేశాను చూడు, నాది తప్పు. ఈయనేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? హలో ఆకాష్, మీ పేరెంట్స్తో ఎప్పుడు మాట్లాడమంటావు? ఆల్రెడీ మండిపోయి ఉన్నాను అంకుల్, మీరు ఇంకా పెట్రోల్ జల్లకండి. ఏమైందయ్యా? మీ గారాల పట్టికి నా పైన ప్రేమ లేదంట. ఒక నిమిషం అంకుల్, మీ గారాల పట్టి కాల్ చేస్తుంది, మీరే మాట్లాడండి. హలో. మీ డాడీ మనం ప్రేమించుకోవట్లేదన్న విషయం 8Dలో వింటాడంట. ఒకసారి చెప్పు. తగలాడు. ఏంటమ్మా అల్లుడు గారు పాములా బొసుకొడుతున్నారు? మా ఆయనకు చిన్న జలకిచ్చానులే నాన్న. ఆ? నువ్వు ఫోన్ పెట్టు, తన సంగతి నేను చూసుకుంటా. సరేనమ్మా. ఏంటి ఆయనా? అవును ఆయనే. డోంట్ షో మీ ఆ ఫేస్ అని అది ఇది అని చెప్పేసి అన్నావు ఇందాక. మ్మ్వా. ఏమండో శ్రీవారు, అది ఏప్రిల్ ఫూల్ అండి. ఇందాక గేమ్లో నువ్వు అడిగిన క్వశ్చన్కి ఒక అడిషనల్ ఆన్సర్ చెప్తాను విను. నా లైఫ్లోనే క్రేజియస్ట్ మూమెంట్ ఏంటో తెలుసా? రే చింటూ, నేను నా లైఫ్లో ఏప్రిల్ 1 రోజు భయంకరంగా ఫూల్ చేసింది ఎవరినో తెలుసా? అప్పుడు చింటూ ఎవరిని అని అడిగినప్పుడు ఇంకెవరిని, మీ నాన్నని అని చెప్పి ఈవినింగ్ క్యాఫేలో జరిగిన సిచ్యువేషన్ అంతా చెప్పి అలా వాళ్ళని నవ్విస్తూ ఉంటది నా సామిరంగా. దట్ విల్ బీ ద మోస్ట్ క్రేజియస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్. మొత్తానికి నన్ను బక్రాన్ చేసావన్నమాట. ఎవ్రీథింగ్ ఇస్ ఫేర్ అండ్ లవ్ అండ్ వార్ కదండి. ఇప్పుడు ఏమంటావు? వాట్సాప్లో ఒక చిన్న గిఫ్ట్ సెండ్ చేశాను, చూసుకో. ఆర్ యూ క్రేజీ? నేను ఈ క్వశ్చన్స్ అడగలేదే. నువ్వు అడగలేదు కానీ నాకే ఆన్సర్ చెప్పాలనిపించింది, అందుకే. అండ్ ఆకాష్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఇదెందుకు? ప్రవీణ్ జ్ఞాపకాల నుంచి నన్ను మొత్తాన్ని బయటపడేసినందుకు, నాకే తెలియని నన్ను నాకు కొత్తగా చూపించినందుకు, అండ్ ఫైనల్లీ నీకు గర్ల్ ఫ్రెండ్స్ లేకపోయినా ఉన్నారని చెప్పి నన్ను వరల్డ్స్ బెస్ట్ ఫూల్ చేసి నీ క్యారెక్టర్ని నువ్వే బ్యాట్ చేసుకుని ఈ గేమ్లో నన్ను గెలిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాంటిదేం లేదు. మా డాడీకి నాకు మధ్యలో ఏ సీక్రెట్స్ ఉండవమ్మా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు? సరే, ఫైనల్లీ ఏమంటావు? ఫైనల్లీ ఏమంటానంటే, నాకు నేను ఇప్పుడే హక్ చేసుకోవాలనుంది. నేను బయట నీకోసం దిల్ వాలే దులానియా లే జాయేంగే సినిమాలో సిమ్రన్ లాగా వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు ఫాస్ట్గా వచ్చాయి. 10 minutesలో అక్కడ ఉంటాను. వెన్నెలా. హాయ్ రాజ్. మజిలీ రాజవుడు. అయ్యో మొద్దు, ఇందాక చెప్పాను కదా దిల్ వాలే దులానియా లే జాయేంగే సినిమాలో సిమ్రన్ అని. నేను సిమ్రన్ అయినప్పుడు నువ్వు రాజే కదా? అవును. రాజ్, విల్ యు మ్యారీ మీ? ఎస్.